सुंदर बाला सचिरा दुलाला नाचतो श्री हरि कीर्तन में। सुंदर बाला सचिरा दुलाला नाचतो श्री हरि कीर्तन में। बाले चंदना तिलका मनोहरा, बाले चंदना तिलका मनोहरा, अलका शोभे कपोलन में, अलक शोभे कपोलन में। सुंदर बाला सचिरा दुलाला नाचतो श्री हरि कीर्तन में। शिरे चूड़ा दरस निराले, वन फूल माला हिया पर दोले। शिरे चूड़ा दरस निराले, वन फूल माला हिया पर दोले। पहिरना पीत पटांबर शोभे, पहिरना पीत पटांबर शोभे। नूपुर रोणो जुनो चरणों में, नूपुर रोणो जुनो चरणों में। सुंदर बाला सचिरा दुलाला नाचतो श्री हरि कीर्तन में। राधा कृष्णा एक तनु होय, निधुवन माजे वंशी बजाय। राधा कृष्णा एक तनु है, निधुवन माजे वंशी बजाय। विश्वरूप की प्रभु जी सोही, विश्वरूप की प्रभु जी सोही। आवत प्रकट ही नदिया में, आवत प्रकट ही नदिया में। सुंदर बाला सचिरा दुलाला नाचतो श्री हरि कीर्तन में। कोई गायत है राधा कृष्ण नाम, कोई गायत है हरि गुण गाना। कोई गायत है राधा कृष्ण नाम, कोई गायत है हरि गुण गाना।
మృదంగరసాల మంగళతాన मृदंगरसाल बाजत है कोई रंगन में, बाजत है कोई रंगन में। सुंदर बाला सचीरा दुलाला नाचत श्री हरि कीर्तन में, नाचत श्री हरि कीर्तन में। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वंदे गुरूनि सबक्तानि समीसावतारकान् तत्प्रकाशांश तच्चक्तिः कृष्ण चैतन्य संज्ञकम्। वंदे श्रीकृष्ण चैतन्य नित्यानंदौ सहोदितौ गौडोदये विश्ववन्तौ चत्रौ सन्दौ तमोनुदौ। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ప్రియా భక్తులందరికీ కూడా ప్రణామములు. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తి రత్నాకరం దాస్ తరంగంలో మనం శ్రీవాస పండితుల వారి యొక్క గృహంలో మహాప్రభు విష్ణు సింహాసనం మీద శాలగ్రామాన్ని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నవారై అన్ని అవతారాలని కూడాను అందరి భక్తులకి దర్శింపచేస్తూ ఒక్కొక్కటిగా శ్రీధర పండితుల వారి గురించి, మురారి భక్తుల గురించి, వారి గొప్పతనాన్ని, వారి మహత్యాన్ని చెబుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం నిన్న శ్రవణం చేస్తూ ఉన్నాం. సాత్ప్రహర్య భావ్ మహాప్రకాశం అని అంటారు. ఆ విషయం అందులో భాగంగా మనం ఈ విషయాలన్నీ మనం వింటూ ఉన్నాం. అయితే మురారి భక్తుని మహాప్రభు స్వరచితమైన రామాష్టకాన్ని పఠించమని ఆదేశిస్తే చాలా దైన్యాన్ని పొందినవారై ఆయన రామాష్టకాన్ని పఠిస్తారు. ఆ విషయాన్ని మనం రేపు రామనవమి సందర్భంగా మనం ఆలోచన చేస్తూ చేద్దాం. రామాష్టకాన్ని మనం రేపు రామనవమి కాబట్టి అనుకోకుండా యాదృచ్ఛికంగా మనం రామనవమి సందర్భంగా ఆ రామాష్టకాన్ని మనం శ్రవణం చేద్దాం. ఈరోజు అందులోనే భాగంగా మిగతా విషయాన్ని చెప్పుకుంటూ
प्रातःकाली निज गृहे प्रभुरगमन निज निज गृहे ते गेलेनो भक्तगण की बोलिबो भक्त संगे सदा विहरे निरंतर भावावेशे स्थिर होइते नारे प्रभुरो श्री भावावे संय गोचर दिवानिशी सिक्त नेत्र दले कलेबर ఇషాన్ ఠాకూర్ వారు నరోత్తమ్ శ్రీనివాస్ రామచంద్ర కవిరాజుల వారికి నవద్వీపంలో శ్రీ మాయాపురధామంలో జరుగుతున్న ఈ లీలల్ని వర్ణిస్తూ వివరిస్తూ చూపిస్తూ ఆయా స్థలాలన్నింటినీ కూడా అంటున్నారు. ఏమని చెప్పేది? गुप्ते देखी कृपातिशय हैलो भक्ति महाविलास हृदय భక్తుల పట్ల చాలా గోప్యంగా ఆయన కృప చూపించారు. మహాప్రభు భక్తుల అందరికీ హృదయాల్లో ఉల్లాసాన్ని కలిగించారు. పిదప ప్రాతకాలమైన తన ఇంటికి వచ్చారు. భక్తులందరూ కూడాను ఆ ప్రియ భావం అయిపోయిన తర్వాత వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు. की बोले वो भक्त संगे सदा हरे నిరంతర భావావిష్టి స్థిర హోయితే నారే ఏమని చెప్పేది శ్రీనివాస్. ఈ విధంగా భక్తులందరితో నిరంతరము విహరించేవారు శ్రీమన్ మహాప్రభు. నిరంతరం భావవేశంలో ఉండి స్థిరంగా ఉండలేకపోయేవారు. ఎప్పుడూ సాత్విక వికారాన్ని పొందుతూ భావావేశంలో ఉండిపోయేవారు. మహాప్రభు యొక్క భావావేశం అన్యులకు అగోచరమై ఉండేది. పగలు రాత్రి నిరంతరము కూడా కన్నీటి ధారలతో ఆయన కళ్ళు నిండి ఉండేవి. ఈ విధంగా మహాప్రభు ఉండేవారు. ఏకదిన అయిపోతే భక్త గోష్ఠి సంగే గృహం అయితే చోలే గంగా తీరే మహారంగే ప్రభు ఆదిశేయత ప్రియ భక్తగా ఆరంభిల దేవేర దుర్లభ సంకీర్తన్. ఒకనాడు భక్త గోష్ఠితో గృహం నుండి బయలుదేరి గంగా తీరానికి వెళ్ళారు. ఆయన ప్రియ భక్తులందరూ కూడా మహాప్రభు ఆదేశంతో దేవదల్లమైన సంకీర్తనాన్ని ప్రారంభించారు. బాబా వేసే భక్తగణ మధ్య నాచి ఝాయే ప్రభురు అద్భుత చేష్ట కేవ నహి గాయ్. బాబా విషయంలో భక్తుల మధ్యలో మహాప్రభు నృత్యం చేశారు. నృత్యం చేస్తూ గంగా తీరంలో ఆయన ప్రయాణించారు. ఆయన నడిచారు. ప్రభువు అద్భుత చేష్ట కేవా నహి గాయ. మహాప్రభు యొక్క ఈ అద్భుతమైన చేష్టని కని విని విధంగా ఆయన ఉండేవారు. పూర్వం ఎన్నడూ కూడాను ఇలాంటి పరిస్థితిని ఏ వ్యక్తులు కూడాను వాళ్ళు చూసి ఉండలేదు. వాళ్ళందరూ కూడా ఆయన గుణకీర్తనం చేస్తూ ఉన్నారు. ఆయన భావావేశాన్ని దర్శించిన వారై स्वरधीनी तीरे प्रभु विलसिया रंगे ఈ పతే నిజ గృహే గేలా భక్త సంగే. ఆ విధంగా స్వరధుని తీరే, స్వరధుని గంగకి ఒక పేరు దేవగంగ.
దేవలోకంలో ప్రవహించేది అని, కాబట్టి సురధ్వని అని పేరు వచ్చింది. ఆ యొక్క మహాప్రభు ఆ గంగానది తీరంలో విహరించేవారు. చూపిస్తూ ఈ మార్గం గుండా ఆయన ఇంటికి వచ్చారు. ఏకదినం ప్రభు మహా ఉల్లాసిత భయ్యా आया श्रीवास गृहे ये पोतो दिया देखो श्रीनिवास ये श्रीवास भवने यथा वैसे प्रभु प्रिय परे करो साने. మళ్ళా ఒకనాడు మహాప్రభు చాలా ఉల్లసిత హృదయుడై శ్రీవాస గృహానికి మార్గం గుండా వెళ్ళారు. చూడు శ్రీనివాస్, ఈ శ్రీవాస ఆంగనం, ఈ శ్రీవాస పండితుల వారి గృహం, ఇదిగో ఈ ప్లేస్లో మహాప్రభు తన ప్రియభక్త ప్రికరంతో బృందంతో అక్కడ కూర్చున్నారు. శ్రీ కీర్తన వినా కిచు ప్రభు రేన భాయ్ కీర్తనే సభ ప్రభు ఉల్లాస జన్మాయ్. ఒకనాడు కూడాను, ఒక క్షణం కూడాను ఆయన భగవన్నామ కీర్తన లేకుండా క్షణం కూడా గడపడానికి ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఇష్టం కాదు, అసలు గడిచేది కాదు ఆయన యొక్క జీవనం. నిరంతరం కీర్తన అంటే చాలా ఆయన ఉల్లాసపడేవారు. ఆయనకి కీర్తన ద్వారా భక్తులందరినీ కూడాను కీర్తన చేయమని చెప్పేవారు. కీర్తన లేకుండా ఆయన ఏమీ మనసు బాగుండేది కాదు. కీర్తనలో అందరి ప్రభువులకి కూడాను, అందరికీ కూడాను ఆనందంతో పాటు తనకి చాలా ఆనందపడేవారు. కీర్తన ద్వారా ఆనందపడినట్టు దేనికి ఆనందపడేవారు కాదు. నిరంతరం హరినామ సంకీర్తనంలో ఆయన మునిగి ఉండడం చాలా ఇష్టం. ప్రభురు అంతరో అన్యే నా పరే జానితే. మహాప్రభు యొక్క ఆంతర్యాన్ని అన్యులకు ఎవరికి కూడా అర్థమైన రీతిలో ఉండేది. ప్రసన్నమైన నయనములతో మహాప్రభు నాలుగువైపులా దర్శించేవారు. ప్రభురు ఇంగితే బుద్ధి ప్రభు ప్రియగణ శ్రీ అభిషేకేరో శీఘ్ర కొరి ఆయోజన్. మహాప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్న భక్తులందరూ కూడాను మహాప్రభుకు అభిషేకం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గంగాజల్ అనే సబు లసహియాయ్. ఆయన అడగలేదు, ఆయన హృదయాన్ని అర్థం చేసుకొని భక్తులు ఆయనకు అభిషేకం చేస్తూ ఉన్నారు. గంగాజలం మనం తీసుకొచ్చారు నది నుండి. ప్రభుర అభిషేక గీతం ముకుందీగా. మహాప్రభుకి అభిషేకం చేస్తూ ఉంటే ముకుందుడు గానం చేస్తూ ఉన్నారు. యథా గౌరచంద్రే బసాయ సింహాసనే. ఎక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అభిషేకం చేశారో ఆ స్థలాన్ని చూపిస్తూ ఉన్నారు ఈ శాంతాకుల వారు. సింహాసనం కూర్చోబెట్టారట. కొరే అభిషేక అతి అపూర్వ విధానే. అపూర్వమైన విధానంలో మంత్రాదుల ద్వారా ఆయనకి అభిషేకం చేశారు. నిన్న కూడా మనం చెప్పుకున్న విషయం. శంఖ దుందుబీనాద బాధయ సుస్వరే గోరా చాందేర్ అభిషేక కొరే సహచరే గంధ చందన శిలా ధూప దీప్ జ్వాలి నగరేరు నారీ సబ్ కోయి अर्घ्य थाली नदियारो लोक सब देखी आनंदित जय 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 दिया के हो गाय गीत गौरांग चांदे रुमुख कोरे निरीक्षण घोराभिषेक रसो वसु घोष गाने. వాసుఘోష్ ఈ గానం చేస్తున్నారు. శంఖ దుందువి నాద బదయ సుస్వరే. శంఖములు, దుందువి నాదములు మోగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను మాంగళికమైన ధనులు. సహచరులందరూ కూడాను ఆ గౌరాంగ మహాప్రభు వారికి అభిషేకం చేస్తూ ఉన్నారు. గంధము చందనము ఒకటి కాదండి. చందనం అంటే కేవలం చందనం, దాంట్లో అగరు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం ఇవన్నీ వేయడం వలన పేరు మారుతోంది. కాబట్టి
శిలా ధూపు దీపు జ్వలి. శిలాట మరి ఏంటో శిలా అంటే ధూపు దీపు జ్వలి. ధూపాన్ని దీపాన్ని వెలిగించారట. నగరేరు నారీ సభ కొరి అర్ఘ్యథాలి. నగరంలో ఉన్న స్త్రీలందరూ కూడా ముత్తైదువులందరూ కూడాను ఆయనకి అర్ఘ్యం ఇచ్చారట. నదియాల లోకసభ దేక ఆనందంతో నదియాలో ఉన్న జనులందరూ కూడాను అభిషేకాన్ని చూచారట. జయ జయ దియా గాయకి జయతం ధ్వనిస్తూ గానం చేస్తూ ఉన్నారు. గౌరాంగ చందేరో ముక్కు కోరే నిరీక్షన్. గౌరాంగ చంద్రుని యొక్క ముఖాన్ని వాళ్ళందరూ నిరీక్షిస్తూ ఉన్న వాళ్ళే, దర్శిస్తూ ఉన్న వాళ్ళే ఆయనకి అభిషేక రసవసుఘోషగానే వస్తున్నారట. ఈ అభిషేక ఆనందాన్ని వాసుఘోష్ గానం చేస్తూ ఉన్నాడు అంటూ వాసుఘోష్ఠాకులు వారు గానం చేస్తూ ఉన్నారు. ఓహే శ్రీనివాస్ కి బోలవో ఏక ముఖే కేవల నామాతిలో ప్రభుభిషేక సుఖే কেহ কত ঘট জল আনে লেখানায় মন্দ মন্দ হাসে ప్రభు సభ పానే చాయ్. శ్రీనివాస్, నా ఒక నోటితో ఏమని ఎంతని చెప్పేది నేను, నా దగ్గర మాటలు లేవు. అభిషేక సుఖంలో ఎంత వాళ్ళందరూ కూడాను సందడిగా ఉన్నారు, ఎంతో ఆనందంగా సంతోషంతో ఉన్నారు. అది చెప్పనలవి కానిది. గంగాజలమని కడవలతో గంగాజలాన్ని పట్టుకొచ్చారు. మహాప్రభు మృదుమధురంగా నవ్వుతూ ఉన్నారు. అందరి పట్ల అనుగ్రహ దృష్టిని వర్షిస్తూ ఉన్నారట. జల అని శివా శిరో దాసీ నాం దుఃఖీ देखी तार భక్తి ప్రవణం తుహిలో సుఖీ. అందరితో పాటు శ్రీనివాస పండితుడి వారింట్లో పనిచేసే దాసి, ఆమె పేరు దుఃఖి. పేరుకి ఆమె పేరు దుఃఖి. ఆ దుఃఖి కూడాను అభిషేకం జలాన్ని పట్టుకొచ్చిందండి. దేకి తార భక్తి ప్రభు నాము తుహిలో సుఖీ. ఆమె హృదయాన్ని గ్రహించిన వారై అలాంటి ఉద్దేశం అలాంటి మరి దాసికి కలిగి అలా చేయడం అనేది ప్రత్యేకంగా అందరూ చేస్తూ ఉన్నారు. ఏ జ్ఞానము లేకుండా ఒక దాసి అంటే బహుశా బ్రాహ్మణ కులం అయి ఉండదు. మరి ఆమె కూడాను అభిషేకం చేయాలి మహాప్రభుని అనే ఉద్దేశం, అది గొప్ప విషయం. అది మహాప్రభు గ్రహించారు. మనందరం శాస్త్రజ్ఞానంతో సేవ చేయడం వేరు, వినడం వేరు. ఎలాంటి శాస్త్రజ్ఞానము లేదు, ఎలాంటి సంస్కారము ఉండదు, ఎలాంటి సదాచారము తెలియదు. తెలిసే మనందరం తప్పు చేస్తూ ఉన్నాం. తెలిసినంతలో అలాంటి వాళ్ళే ఏ తప్పులు మన దాంట్లో శుచిగా ఉంటారు. చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళ హృదయాన్ని మహాప్రభు గ్రహించారు. నువ్వేంటి మడిగట్టుకోలేదు, నువ్వేం దుకుసున్నాను అభిషేకం చేయడానికి నువ్వు అనలేదండి. ఎవరు అనలేదు, అక్కడ ఉన్న వాళ్ళు అనలేదు, మహాప్రభు అనలేదు. ఆమెను చూసి ఆనందపడ్డారు. ఆయన భక్తులు చూచారట. ఆయన మహాప్రభు కేవలం భగవంతుడు కేవలం భక్తినే చూస్తారు. ఆవిడ విషయంలో మరి మిగతా వాళ్ళందరినీ భక్తితో చూడలేదా, వాళ్ళందరినీ ప్రశంసించలేదే. వాళ్ళందరూ మహాపండితులు, బ్రాహ్మణులు, ఉన్నత కులంలో పుట్టిన వారు ఉన్నారు. వాళ్ళ విషయంలో పెద్ద ఆశ్చర్యపడక్కర్లా. వాళ్ళందరూ కూడాను మహాప్రభు పార్షదులు, జ్ఞానవంతులు, చదువుకున్నవారు. కానీ దాసీకి అంత ఏముంటుంది? కానీ ఆమె దుఃఖి కాదు. నీ పేరు సుఖి అని ఆయన పేరెట్టి సుఖి అని పిలిచారు. అప్పటి నుంచి నీ పేరు సుఖి. నువ్వు సుఖవంతురాలివి.
సుఖినివి నువ్వు అన్నారు మహాప్రభు. మనము కాస్త నిమ్న జాతి వాళ్ళు ఎవరైనా సేవ చేస్తుంటే మనం ఈసరించుకునే స్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే భగవత్ సేవ చేయడానికి వచ్చారో వాళ్ళ సోదరత్వాన్ని మనం చూడకూడదు. అలాంటి భావం భగవంతుడి పట్ల అపచారం అవుతుంది. కానీ ఈ విషయం మనకు అహంకారం ఉన్న చేత, అభిమానం ఉన్న కాడి చేత మనం ఒప్పుకోలేము. అయినప్పటికీ సత్యమైన విషయం. దాన్ని నిరూపణ చేయడానికే జగన్నాథుడు లలిత విద్యాపతి పుట్టిన వాళ్ళ చేత సేవలు చేయించుకున్నాడు. భగవంతుడు ఇతరతర మనకు బోళ్ళు సందర్భాలు, బోళ్ళు కథలు, బోళ్ళు చరిత్రలు, బోళ్ళు భగవంతుని కలీలలు మనకు కనపడతాయి. ఆ శైలేంద్రి స్వయంగా ఆయన చంద్రాన్ని పోయించుకున్నాడు. నన్ను ఇంకో అనలేదు. మాల కట్టేవాని దగ్గరికి వెళ్ళి మెల్ల మాల వేయించుకున్నాడు. ఆయన హృదయాన్ని చూచాడు. ఎప్పుడైతే ఆయన పట్ల పవిత్రమైన భావం ఆ వ్యక్తులకు ఎప్పుడైతే కలిగిందో వాడు పవిత్రులు అయిపోతారు ఆటోమేటిక్గా. వాడు ఆ భావంతో చూశాడు. కంసుడైన వాడు అలా చూడలేపాడు. దుర్యోధనుడు వేరే వాడు చూడలేపాడు. అహంకారం చేత, అసూయ చేత, అభిమానం చేత చూడలేకపోయారు. కాబట్టి భగవంతుడు చూసిన వాళ్ళు ఫలితాన్ని పొందలేకపోయారు. ఈ విషయాన్ని ఆ ముకుందుని విషయంలో మనకు కృష్ణదాస్ కవిరాజ్ కోసం చాలా వివరంగా చెప్తారు. మనకు ఇవన్నీ విషయాలు రహస్యాలు, భగవద్గీతలోని రహస్యాలు. ఇవన్నీ మనకు అర్థం కావండి. వైష్ణవుడు అవ్వడానికి అందుకు చాలా టైం పడుతుంది. వైష్ణవుడు అంటే మనం ఏమనుకుంటామంటే ఈ కొన్ని వాటిని పట్టుకొని ఓహో ఇది వైష్ణవత్వం అనుకుంటూ ఉంటాం. కానీ వైష్ణవుడు అనేది అసలు వీటన్నిటికీ అతీతమైన స్థితి వైష్ణవుడి యొక్క లక్షణం ఉంటుంది. అతడు ఆ దృష్టితో ఇతరుల పట్ల వైష్ణవత్వాన్ని చూస్తాడు. ఇప్పుడు మహాప్రభు ఏం చూశారు? ఆవిడ స్త్రీ, నేను అభిషేకం చేయించుకోవడం ఏమిటి, ఆవిడ పట్టరావడం ఏంటి, ఆవిడ ముట్టుకుని నీళ్ళు ఎందుకు పోయకూడదు, నేను అర్పితున్నవుతాను అనే సద్బ్రాహ్మణుడు. ఆయన ప్రత్యేకంగా ఒక బహిరంగమైన అభిషేకం జరుగుతోంది. అలా భావించలేదు, అనుకోలేదు. కుచేలుడు అంత దూరం నుంచి నడిచి వచ్చాడు, పూర్వబందర్ నుంచి. ఎన్నో రోజులు పట్టింది ఆయనకి. చింకి వస్త్రంతో వచ్చాడు ఆయన. బ్రీద బ్రాహ్మణుడు, మహాపండితుడు. భగవంతుడు సహజ పవిత్రుడు. ఆయన వెళ్ళి ఆలింగనం చేసుకొని కౌగులించుకొని ఇంటికి తీసుకొచ్చి తన యొక్క పానం మీద కూర్చోబెట్టాడు. మన వైష్ణవులు వస్తే అదిగో తొట్లో ఉన్నాయి నీళ్లు, అంట్లు కాళ్ళు కడుక్కొని నీళ్లు చూపించి అదిగో తొట్లో ఉన్నాయి నీళ్లు కడుక్కొని రండి. కడుక్కోవడానికి ఏమైనా నీళ్ళే ఇస్తారా? కనీసం అది కూడా ఇవ్వరు. అక్కడికి వెళ్ళి కడుక్కొని రండి. కరోనా వచ్చింది, లోపలికి రాకండి, అక్కడే ఉండండి. ఇలా సంఘటనలు జరిగాయి. కాబట్టి చాలా కష్టం మనం వైష్ణవుడు అవ్వడం. ఎక్కడో ఒక చోట దెబ్బతినేస్తాం. సర్వాంగ సుందరంగా వైష్ణవుడు అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. అది ఎక్కడుందో చెప్పడం చాలా కష్టం. దానికి డెఫినేషన్ చాలా కష్టం. వైష్ణవుడు అంటే దానికి డెఫినేషన్ ఇవ్వడం చాలా కష్టం. భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడు అనేది దాని డెఫినేషన్ ఇవ్వడం చాలా కష్టం. ఏవో చెప్పుకునేవి కాదు, అవేమీ దానికంటే అతీతమైన విషయం మనకు కనబడుతూ ఉంటుంది చాలా విషయాల్లో. అయితే మనకు లోపల ఒక రకమైన ఈర్ష, ద్వేష భావములు, అహంకార భావములు
ఇవన్నీ ఉన్న కారణం చేత విషయాలు ఒప్పుకోవడానికి మన మనసు ఒప్పుకోదు. ఇది కేవలం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మాట చెబుతున్నారు అనుకుంటారు. అక్కడ వైష్ణవుల దుఃఖం వేరుగా ఉంటుంది. అవతల వాడు వైష్ణవుడు అవ్వాలి అయితే కానీ భగవంతుడు గుర్తించలేడు. కాబట్టి ఆవిడ భక్తిని దర్శించిన వారై మహాప్రభు శుకి అనే నామాన్ని ప్రసాదించారు. అభిషేక శోభారూపమా నాయి దీతే దేకే భక్తగణ దడాయి ఆచారి బితే. అభిషేక దానికి ఉపమానం చెప్పగలిగే ఈ విధంగా జరిగింది అనడానికి ఏమీ ఉపమానం లేదంటున్నారు. ఆ శోభ అంత గొప్పగా జరిగింది. నలువైపులా భక్తులందరూ నుంచో ఉన్నారు. మనేరు ఉల్లాసే కేహో అని తోలాలయ్యా మోచయే ప్రభు అంగుశ్రానో సమాధియా. ఒక తుండుగుడ్డను తీసుకొని మహాప్రభు శరీరాన్ని ఆయన తుడుస్తూ ఉన్నారు. ఒక ఆయన కేహలయ్యా సుషుష్మనుతో శుష్కవాస్ పరాయ ప్రభు రోకోతో బాడయ్యే ఉల్లాస్. సూక్ష్మమైన వస్త్రాన్ని తీసుకొచ్చి ఒక ఆయనకి పంచకడుతూ ఉన్నారు. కిహోతి సుగంధి చందనం దియాగాయ్ భూషణే భూషిత పురి చందము కూర్చాయ్. సుగంధ చందనాన్ని అలుగుతూ ఉన్నారు. భూషణముల ద్వారా భూషితుని చేస్తూ ఉన్నారు. ఏఖాయతాయే పాతయే విష్ణు కట్టా సజ్జా కొరి తారోపరే బైసే ప్రభు గౌరహరి. ఒక సింహాసనం వేశారు, దాన్ని అలంకరించారు, దాని మీద కూర్చోబెట్టారు మహాప్రభువాన్ని. ప్రభు సిరే ఛత్ర ధోరే నిత్యానందరాయ్ పరమానందే కే చామరడులాయ్. శిరస్సున ఛత్రాన్ని ధరించారు నిత్యానంద ప్రభు వారు. పరమ ఆనందంతో మరొకరు చామరాన్ని వీస్తూ ఉన్నారు. కేహో కేహో పుష్పవర్యే మనేరుల్లాసే పుష్పవర్షే మనేరుల్లాసే దేకే శోభా సభాయ్ రహ్యాచారి పాసే. ఎవరెవరో పుష్పవర్షాన్ని మనోల్లాసంతో ఆయన మీద వేస్తూ ఉన్నారు. నలువైపు నుండి కూడా శోభను తిలకిస్తూ ఉన్నారు భక్తులందరూ. विविध प्रकारे सबे प्रभु रे पूजिया सबे करे स्तुति भूमे प्रणमिया. వివిధ ప్రకారములుగా మహాప్రభువాన్ని పూజించడం వారై అందరూ స్తోత్రం చేసి భూమి మీద పడి నమస్కారం చేశారు. స్తుతి చేరు భూమి మీద సాష్టాంగ ప్రణామం చేశారు. వివిధ సామగ్రి సభే ప్రభు రే బుంజాయ్ భక్త ద్రవ్యం మాగియా బుంజయ్య గౌరడాయ్. వివిధ సామగ్రిలతో మహాప్రభుకి నైవేద్యం పెట్టారు, తినిపించారు. భక్తులకు ద్రవ్యాన్ని ఆయన అడిగి స్వీకరించారు. కే బుజివే గోరా చాంద్రేరు భవమర్మో భావావేశే కహే సవార జన్మ కర్మ. ఎవరికి తెలుస్తుంది గౌరచంద్రుని యొక్క భావం మర్మం? భావావేశంలో అందరి యొక్క వాళ్ళ జన్మాన్ని, వాళ్ళ కర్మాన్ని, వాళ్ళ పూర్వం వాళ్ళ మొత్తం అన్నీ కూడాను ఆయన చెప్పేశారండి. అక్కడ కూర్చొని ఆ జాతకాలన్నీ చెప్పేశారు ఆయన. శ్రీవాసద్వైత గంగాదాసోరి దాసే పూర్వకథ కహే ప్రభుర సుమధుర భాషే.
ఈ విధంగా శ్రీవాస పండితుల వారి గురించి, అద్వైతాల వారి గురించి, గంగాదాసుల గురించి, హరిదాస్ ఠాకుల వారి గురించి చెప్పుకున్నాం మనం గతంలో. శ్రీవాస పండితుల వారి దగ్గర గోపాల చాపాలుడు అపరాధం చేశాడు అని, అద్వైతాల వారు మహా సత్యమాత గురించి అపరాధం గురించి, అలానే గంగాదాస్ పండితుల వారి విషయంలోనూ, హరిదాస్ ఠాకుల వారు గురించి పాపిష్టులైన అధర్ములు ఆయన్ని పట్ల అత్యాచారం చేశారు. నేను దాన్ని నా శరీరం ముందు స్వీకరించాను, ఆయనకి దెబ్బ తగలకుండా అని చూపించి తన శరీరం మీద ఆ దెబ్బలను చూపించారట మహాప్రభు. అది ఇప్పుడో జరిగిన విషయం, అది ఇప్పుడు జరిగిన విషయం కాదు, చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయం. అది మహాప్రభు ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు ఆయన ఒంటి మీద దెబ్బలు, దానికి ప్రమాణం. హరిదాస్ ఠాకుల వారికి ఆయన వరాన్ని ప్రసాదించి ఆయనకి ఎలాంటి అపరాధం కలగదు, ఆయన భక్తికి స్వాభావికమైన అధికారి అని చెప్తారు. భక్తికి స్వాభావికమైన అధికారి అట శ్రీ హరిదాస్ ఠాకుల వారు. ఈ విధంగా హరిదాస్ ఠాకుల వారి చరిత్ర ద్వారా మహాప్రభు లోకానికి శిక్షణ ఇచ్చారు. నా దేహం కంటే నువ్వు నాకంటే పెద్దవాడివి, నీ యొక్క జాతి ఆ జాతి చాలా దృఢమైనది. అంటే దాని అర్థం జాతిని నువ్వు జాతికి ఔన్నత్యాన్ని కలగజేశాం. जाति कुल क्रिया धने किचु नहीं करे, प्रेम धनो अति बिना ना पाए कृष्णे रे, प्रेम धन अति बिना नहीं पाए कृष्णे रे, जेते तो कुले वैष्णवेरु जन्म केने नहे, तदापि सर्वोत्तम सर्वशास्त्र गहे. భక్తికి కులానికి సంబంధం లేదు, అది చదువుకున్న వాడికి వస్తుంది, ఉత్తమ కులంలో పుట్టిన వాడికి వస్తుంది, సంస్కారం ఉన్నవాడికి వస్తుంది. బ్రాహ్మణ పుత్రుల యొక్క భర్తలు సంస్కారవంతులు కారా, బ్రాహ్మణులు కారా, వైదిక బ్రాహ్మణులు కారా, వాళ్ళు శాస్త్రం తెలియనివారా? కానీ కృష్ణుని భగవంతుడిగా వచ్చాడు అన్న సంగతి గ్రహింపలేకపోయారు. అంతా ఉంది కానీ భక్తి లేని కారణం చేత కృష్ణుని భగవంతుడిగా గుర్తించలేకపోయారు. వారి భార్యలు గుర్తించారు, గోపికలు గుర్తించారు, గొప్పవాళ్ళు ఆయన పట్ల అనురాగవంతులయ్యారు. కనీసం ఆయన్ని చూడాలనే మనసు కూడా కలగలేదు ఆ బ్రాహ్మణులకి. బ్రాహ్మణ అహంకారంతో మేము సంస్కారవంతులం, మేము పండితులం, వేదజ్ఞులం, ఇవన్నీ అభిమానాలు ఉన్న కారణం చేత భగవంతుని వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు రియలైజ్ అయ్యి భగవంతుని చూడడానికి వెళ్ళేటప్పటికల్లా భగవద్ దర్శనం వాళ్ళకి లభించలేదు. యజ్ఞపత్తులు కృష్ణుడు వచ్చాడు అని రాగానే గుండిగల్ని నెత్తి మీద పెట్టుకొని వచ్చేసారు. భర్తలు ఏమంటారు అని ఆలోచించలేదు.
యజ్ఞం జరుగుతోంది, అక్కడ నివేదన అవ్వకుండా ఎవరికి పెట్టకూడదు అని తెలిసి కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. భర్తల్ని ఒక విధంగా ఉల్లంఘించారు. భర్తలు గొప్పబాలుని విదిలించుకున్నారు అన్న సంగతిని వాళ్ళు వెళ్ళి చెప్పారు. ఇలా భర్తల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అమ్మ విదిలించుకున్నారు, కృష్ణుడు మీ దగ్గరికి వెళ్ళమన్నాడు, అందుకని మీ దగ్గరకు వచ్చామని చెప్పారు. తెలంగాణ ఆనందంతో ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కృష్ణుడి గురించి వాళ్ళు ఉన్నవి ఉన్నట్టుగా పట్టుకొచ్చారు. మంత్రంతో పని లేదు, వాళ్ళ యజ్ఞోపేత సంస్కారం అవ్వలేదు. అర్హులు కారు స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీలు అయినప్పటికీ కూడా వేద పఠనం చేయడానికి అర్హులు కారు. గాయత్రి మంత్రం చదవడానికి అర్హత లేదు. బ్రాహ్మణులే వంట చేయాలి, స్త్రీలు వంట చేస్తే కుదరదు. కొన్ని సందర్భాల్లో కొన్ని మందిరాల్లో పురుషులే వంట చేసి పెట్టాలి తప్ప కానీ స్త్రీలు వంట చేస్తే పనికిరాదు. బట్ వాడి భార్య నేను చేస్తానంటే కుదరదు. భక్తులు ఠాకులు వారు కూడా బ్రాహ్మణ ద్వారానే వంట చేయాలని. బ్రాహ్మణుడు ఎలాంటి వాడు అందు నేను యోగపీఠలో ఉన్నవాడు సిగరెట్ కాల్చేవాడు, బీడీ కాల్చేవాడు. వాడు బీడీ కాలుస్తున్నాడు అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ చాలా సరళమైన వ్యక్తి. ఎవరు ఏమన్నప్పుడు కూడా అస్సలు ఏమి మాట్లాడడం, ఏమీ బాధపడ్డం. నేను స్వయంగా చూశాను ఆయన్ని. ఆయనతో 4 సంవత్సరాలు ఆయనతో నా ఫ్రెండ్షిప్. ఎందుకంటే నేను పూజారినిగా నాతో ఎక్కువ సంబంధం ఉంటుంది. మనకు ఎక్కడ ఉన్నది అని తెలుసుకోవడం చాలా కష్టమండి. ఆయన ద్వారా మహాపురుష సేవలను అందుకుంటున్నాడు. అక్కడ మనం జడ్జ్ చేయడానికి మనం ఎవరు కాము. ప్రతి ఒక్కరిని మనం జడ్జ్ చేయడానికి చూస్తాం. భగవంతుడు ఎప్పుడు ఎవరి ద్వారా సేవలు అందుకుంటున్నాడో మనకు తెలియదు. మనందరం విమర్శించడానికి ముందుంటాం. వైష్ణవుడు అవ్వడం చాలా కష్టం. కృష్ణుడు వాళ్ళ ప్రేమను చూచాడు, ఆరగించాడు. భగవంతుడు హృదయాన్ని స్వీకరిస్తాడు. భావగ్రాహి జనార్దనుడు భగవానుడు. వేదశాస్త్రములకి అతీతమైనది భక్తి. వేద నియమములకు అతీతమైనది భక్తి. భక్తుడు వేదాతీతుడు. కేవలము భక్తుడికి భగవంతుడికి ఆయన మాత్రమే, కానీ మూడో వ్యక్తికి తెలియదు. అపిచేసు దురాచారో భజతే మామనన్య బాక్ సాధురేవ సమంతో. కృష్ణుడు చెప్పిన మాట అది. దురాచారుడే కానీ అనన్యబాక్, నన్ను అనన్యమైన భజించేస్తూ ఉన్నాడు. వాడు సాధువుగానే నేను వాడు గ్రహించవలసింది, చూడవలసిందని చెప్పాడు. భగవంతుడికి ఆజ్ఞ ఇది. మనెవరో వాడు దుష్టుడు అనడానికి, దురాచారుడు అనడానికి. అనన్యమైన భావంతో ఆయన ఉపాసన చేస్తున్న విషయం మనకి ఎలా తెలుస్తుంది బయటికి? అని చెప్పి దురాచారంలో ఉమ్మని దాని ఉద్దేశం కాదు. నాకు మనసులో భక్తి ఉందండి, ప్రేమ ఉందండి, నాకు ఆచారం లేకపోతే ఏముందండి, అది కాదు అక్కడ అర్థం. మనందరం కాల రాస్తాం.
కాలు రాసి కాదు, భక్తుని యొక్క హృదయాన్ని చూస్తాడు భగవంతుడు. నిష్కపటత్వం ఉందా లేదా అని, సహజత్వం సరళత్వం భగవంతుడు గమనిస్తాడు, స్వీకరిస్తాడు. జాతి కానీ కులం కానీ ఆయన క్రియ కానీ వాడు చేసే పని, ధర్మవ్యాధుడు మాంసాన్ని కుట్టేవాడు కానీ ఏనాడు మాంసం తినలేదు. ఆయన వృత్తి చేసేవాడు అంతే. మాంసం పట్ల ఆయనకేమీ రుచి ఏం లేదు. ఈనాడు ఉత్తమ కులంలో పుట్టినవాడు మాంసాన్ని తింటూ ఉన్నాడు. వ్యాధుడు ఆ యొక్క శూద్రపల్లిలో ఉంటూ కూడాను మాంసం వాళ్ళ ఆనువంశికంగా వస్తూ ఉన్న వ్యాపారాన్ని దాన్ని చేస్తూ తాను ఏనాడు కూడాను దాన్ని భుజించలేదు. తినాలనే ఆలోచన కలగలేదు. వానరులందరూ కూడాను వానర జాతిలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళందరూ రాముని సేవ చేశారు. వాళ్ళందరూ ధన్యులయ్యారు. ఈ మధ్యకాలంలో ఒక రియలబుల్ ఒక వీడియో నేను చూశాను. ఎక్కడో మహారాష్ట్రలోనే ఎక్కడో ఒక హనుమంతుడు దేవాలయం ఉన్నది. ఒక కొండముచ్చు హనుమంతుడు ముందు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి తనకి ప్రాణం పోయే అవసాన కాలం వచ్చేసింది. తన ప్రాణం పోతుందన్నమాట. దాన్ని ఎలా ఉందో దాన్ని వీడియో తీశారు అక్కడ భక్తులు, దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా. చేతులు ముందు పెట్టి ముట్టిని కిందగా నుంచి కాళ్ళని ఇలా పెట్టుకొని హనుమంతుడు ఎటువైపు ఉన్నాడో అటువైపు తలకాయ పెట్టి కన్ను మూసింది. భక్తులందరూ దాన్ని చూసి చాలా వికల మనస్కులయ్యారు. ఎక్కడైతే తాను అలా కన్ను మూసిందో కరెక్ట్గా అదే ప్లేస్లో వాళ్ళు సమాధి చేశారు భక్తులందరూ కూడా. అదంతా కూడా వీడియో తీశారు. అది భగవంతుని సమక్షంలో, హనుమంతుని సమక్షంలో ఆ జాతికి ఎక్కడో పుట్టిందనుకుంటాను, ఆ జాతి కులంలో ఆమె. అది దానికి మనకింత జ్ఞానం ఉన్న గుళ్ళో పోలేం కదా. పవిత్రమైన ధామంలో మనం పోయే ఆలోచన కూడా మనకు లేదు కదా. నేను అక్కడ నుండి అక్కడ పోవాలి అని నేను అనుకోలేకపోతున్నాను. నా భర్త ఒడిలో పోవాలి, నా కొడుకు ఒడిలో పోవాలి, మా ఊళ్ళో పోవాలి, మా ఇంట్లో పోవాలి. మనమేం జ్ఞానవంతులమా? నా శేష జీవితాన్ని నేను ధామంలో గడిపి అక్కడే పోదాం కనీస ఆలోచన కూడాను, అసలు ఆ సంకల్పం కూడా, నా ఉద్దేశం కూడా నాకు ఎందుకు కలగట్లేదు. నేను పోతానా పోనా అసలు నా ఉద్దేశమే లేదుగా. నేను ఎందుకు నా ఉద్దేశమే లేనప్పుడు నేను అక్కడే వెళ్ళలేనుగా. ముందు పోవడం తర్వాత విషయం. మనకు ఎన్నో యథాబుద్ధులు ఉన్న కారణం చేత మనం వెళ్ళలేము, పోలేము. ఇతర జంతువులన్నీ కూడా వాటికి యథాబుద్ధి లేవు. కేవలం పొట్ట గురించే పాకులాడితే అంతవరకే, వాటికి ఏమీ తెలియదు. దానికే కీచులాడుతూ ఉంటాయి అంతవరకే. అమాయకమైన జీవులు, వాళ్ళ కపట కుళ్ళులు కుతంత్రాలు వాటికి లేవు. ఆ జన్మే ఒక దూషితం, మీన్స్ కష్టాల పాలు. ఎండకి ఎండి వానకు తడిసి చలికి వణుకుతూ ఆ జీవితాన్ని గడించాలి. ఉంటే లేకపోతే దానికి ఏం ప్రత్యేకంగా సంపాదించుకోవడానికి ఏమి ఉండదు ఏ యొక్క ప్రాణికేను, మానవుడికి తప్ప.
కానీ అవన్నీ కూడా వాటి వాటి యొక్క స్మృత్యానుసారం వాళ్ళ జన్మని హనుమంతుడి ముందు చాలించింది. గుళ్ళో ఆమె ఆ జీవి ప్రాణాన్ని వదిలేసింది, తప్పక ఆవిడకు ఉన్నతమైన జన్మ కలుగుతుంది. ఏ ప్రాణి ఏ విధంగా భగవంతుని భక్తి చేస్తోంది, పొందుతోంది అన్నది మనకు తెలియదు. కావు శివాలయం చుట్టూనో ఏదో దేవాలయం చుట్టూ తిరుగుతున్న ఆవుల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ జాతిలో పుట్టినప్పటికీ కూడా నా జాతిలో ఆమె ఆ గోవు సుకృతం చేసుకుంది. అలాగా కాబట్టి ఏ జాతిలో పుట్టామనేది కాదు, ఏ కులంలో పుట్టామనేది కాదు. విదురుడు శూద్ర దాసీపుత్రుడై ఉండి కూడా పరమ బహతోత్తముడు, శిరోధార్యం. శబరి కోయపిల్ల అయినప్పటికీ కూడాను మతంగముని యొక్క ఆదేశంతో రాముని దర్శిస్తూ తన జీవితాన్ని చాలించింది. శరీరం పవిత్రం చేసుకోవడం కాకుండా శబరి నదిలాగా ఆమె శరీరము జలప్రాయం అయిపోయింది, జలంగా మారిపోయింది. శబరి నదిగా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని పవిత్రం చేస్తోంది శబరి నది. కేవలము భగవంతుని సేవ చేసి, భగవంతుని ఎందు మనసుని లగ్నం చేసి, గురువాక్కు చేత కేవలం ఏమీ చేయలేదు, కానీ అన్నీ చేసింది. నిరీక్షణ అనే జపం చేసింది. రాముని రాకకై అనుక్షణం ఎదురు చూసింది. ఏదో ఒక భక్తంగాన్ని మనం నిష్కపటంగా చేస్తే చాలు, ధరించగలం. క్రియ, నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు. వ్యాధుడు చేసేది ఇదే అయినప్పటికీ కూడా ఒక వేసి కూడాను భగవంతుని పొందింది. మనకు బోళ్ళు పింగళ మొదలైన వేస్తులందరూ కూడా మనకు కనబడతారు. వేసి కులంలో పుట్టినప్పుడు కూడాను, వేశ్యవృత్తిలో ఉన్నప్పుడు కూడాను భగవంతుని పొందగలిగింది. భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడో మనకు తెలియదు. ధనం ఉన్నప్పటికీ కూడాను మనకి ఇబ్బంది లేదు. కానీ బలిచక్రవర్తి, అంబరీష్ మొదలైన ధనవంతులే రాజాది రాజులు, సామ్రాట్లు. ఎలాంటి వ్యామోహం లేని వారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు రాజ్యం అక్కర్లేదు వాళ్ళకి. భగవంతుని పట్ల ప్రేమ లేకుండా, ఆర్తి లేకుండా కృష్ణుని పొందలేరు ఎవరును. అందులో ఏది అడ్డు కాదు. భగవంతుడి పట్ల మనకు అనురాగం, భక్తి, ఆర్తి, ప్రేమ లేకపోవడమే మనకున్న దోషం. ఏదైనా కులంలో వైష్ణవుల యొక్క జన్మించారు, అవేమీ కూడాను వాళ్ళకి వైష్ణవుడు అవడానికి అవేమీ ఇబ్బందికరమైనవి ఏమీ కావు. ఏ కులంలో అయినా పుట్టచ్చు. కులాంతర్గతుడు కాడు వైష్ణవుడు. కుల పంకిలం అతనికి ఉండదు. భక్త రసకాన్ని ఉండేవాడు, ముస్లిం కులంలో పుట్టాడు. ఆయన ఒళ్ళంతా, హృదయం, ఆ యొక్క గుండెల మీదంతా కింద వరకు కూడాను, బొడ్డు వరకు కూడాను ఎన్నో మాలను ధరించేవాట. తులసి మాలని, తులసి పూసల్ని ధరించేవాట.
భక్తరసకాన్ని ఎవరో అన్నారు, ఇన్ని పూసలు ధరించిన అందరూ కూడా నువ్వు ఒక పూసలు ధరిస్తూ ఉంటావు, నువ్వేంటి ఇన్ని పూసలు ధరించావు, గొప్ప ముస్లిమే ఉండి గొప్ప నేను భక్తుడని అందరూ అనిపించుకోవాలనే ఉద్దేశంతో నువ్వు ఆ భక్తిని చూపించడానికి నువ్వు ఇన్ని పూసలు వేసావా అని అడిగాడు ఒక ఆయన. గుర్తులే పరీక్షించడం గురించి ఆయన ఏం సమాధానం చెప్తాడని. నేను నీచ నికృష్ట కులంలో మ్లేచ్ఛ కులంలో నేను పుట్టాను, మీరు ఉత్తమ బ్రాహ్మణ కులంలో మీరు అందరూ పుట్టారు, మీరు మాల వేసుకోకపోయినా పర్వాలేదు, ఒక మాలతోనే మీకు సరిపోతుంది, ఒక మాలని మీరు చూపించడానికి తప్ప, కానీ మీరు పవిత్రుడు సహజంగా, నేను నా శరీరం అంతా కూడా అపవిత్రమైంది, నేను పవిత్రున్న అవడం గురించి నేను నిన్ను మాల వేసుకున్నాను. ఏ పాపం లేని వారు ఒక మాల వేసుకుంటే నాలాంటి పాపిష్టుడు ఇన్ని మాలలు వేసుకోవడం వల్ల నేను తరిస్తానని నా కోరిక, అంతకంటే నాకు వేరే ఉద్దేశం లేదు. ఆ రసఖాన్ ఎంతో రసవత్తరమైన గానాల్ని ఆలపిస్తాడు. ఆయన బృందావనంలో ఆయన సమాధి మనం చూడొచ్చు. అతను ముస్లిం కులంలోనే పుట్టాడు. ఏ సంస్కారం వల్ల కృష్ణభక్తుడయ్యాడు? కులములు ఏవి కూడాను అడ్డు కావు. హరిదాస్ ఠాకూర్ గారు ఏ కులంలో పుట్టారో తెలియదు, ముస్లింలు పెంచారు. నిరంతరం హరినామం చేయడం వల్ల హరిదాస్ అయ్యారు. భక్తికి అవతారం నామావతారుడు అయ్యారు. భక్తికి శాశ్వతమైన అధికారం ఇవ్వని మహాపురు ద్వారా కొనియాడబడ్డారు. స్వయంగా ఆయన దేహాన్ని చేతులు పెట్టుకొని కన్నీటి ధారలు విడుస్తూ ఇంతటి భక్తుల్ని నేను కోల్పోయానని స్వయంగా మహాపురువు నృత్యం చేస్తూ ఆనందంలో ఆ విరహాన్ని తట్టుకోలేక ఆయన చాలా స్వయంగా ఆయనకి సమాధి చేస్తారు. దేన్ని చూశారు మహాప్రభు? తథాపి హో సర్వోత్తము సర్వశస్త్రే కహి. వాళ్ళందరూ అలాంటి నీచ కులంలో, నీచ జాతిలో, నీచ క్రియాకలాపం చేస్తున్నప్పటికీ కూడా సర్వశాస్త్రంలో కూడాను సర్వోత్తములుగా వాళ్ళని నిలబెట్టింది. నా భక్తులు ఏ కులంలోనే పుట్టచ్చు, కానీ నాకు ప్రియులు, లోక పూజ్యులు, కులాంతర్గతులు కారు. కుల పెంకిలం వాళ్ళకు ఉండదు, కులం ఎత్తి చూపకూడదు. విష్ణువు భక్తి ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో, విష్ణు నామాన్ని ఎప్పుడైతే వాడు సహజ పవిత్రుడైపోయాడు. ఒక్కసారి నామం అంటే చాలు, అతను వైష్ణవుడిగా నువ్వు చూడమని చెప్పారు మహాప్రభు. మహాప్రభు ఎంత ఉదారమైన భావము అర్థం చేసుకోండి. ఇవన్నీ మన జీవితంలో పుణికిపుచ్చుకోవాలి మనం. అప్పుడే మనం వైష్ణవులుగా అవడానికి ఆస్కారం కాదు. వైష్ణవుడు అవడానికి ఏదో పొడుగుబట్టు ఇవేమీ కావు. హృదయం వైష్ణవత్వాన్ని పొంది ఉండాలి. మనసు అర్థమై ఉండాలి, ఆర్తితో కూడిందై ఉండాలి. భగవంతుని పొందాలి. భగవంతుని తనకు ఈ లోకంలో భగవంతుని కంటే ప్రియుడు ఎవడూ లేడు. భగవంతుడు ఒక్కడే తనకి ఏకాంతమైన ప్రియుడు, ప్రియమైన వ్యక్తిగా స్వీకరించి ఉండాలి. దానికే సర్వుల్ని కూడాను ఆయన మానసికంగా వదిలేస్తాడు కూడాను.
ఇతర ధర్మాధర్మాలు భక్తునికి కంటేను భగవంతుని సేవయే భగవంతుని ప్రియత్వమే భక్తునికి ప్రధాన ధర్మమే ఉంటుంది. అని చెప్పి దురాచారాన్ని చేయమని దాని ఉద్దేశం కాదు. ధర్మాల్ని మంటకల్పమనే ఉద్దేశం కాదు. అదొక స్టేజ్. భక్తి కలిగినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా కలుగుతాయి. ఈ విధంగా సమయం చాలా అయిపోయింది, నేను చూసుకోలేదు. వంచాకృష్కృపాసనం ప్రవణ్యో నమో నమః. హరిహరాయ నమః. కృష్ణాయ యాదవాయ నమః. యాదవ